వైజాగ్ స్టీల్ ప్లాంట్ భద్రతను కంటికి రెప్పలా కాపాడే సిఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం మొదలైంది. ప్లాంట్ను అమ్మేయాలనే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సజీవంగానే ఉందని అనడానికి తాజా నిర్ణయమే నిదర్శనమని కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగమైన చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని, తమకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహిస్తున్నారు. విశాఖ స్టీల్ పరిశ్రమ మెడపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. గత 46 ఏళ్లుగా విశాఖ ఉక్కు కర్మాగారానికి రక్షణ కవచంలా నిలిచిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ యూనిట్ను ఉపసంహరిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోవడంతో పరిశ్రమ ప్రైవేటీకరణపై ప్రభుత్వం ముందుకే పోతోందనే చర్చ ఊపందుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, ఉక్కు యాజమాన్యం 2024లో చేపట్టిన కాస్ట్ కట్టింగ్ చర్యల్లో భాగంగా స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ యూనిట్లో ఒకేసారి 500 మంది సిబ్బందిని తగ్గించేశారు. గత నెలలో మరో 100 మందిని తగ్గించారు. దీంతో మిగతా సిఐఎస్ఎఫ్ సిబ్బందిపై పని భారం తీవ్రంగా పెరిగింది. గత ఏడాది నుంచి దాదాపు ప్రతి ఒక్కరూ 12 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. దాంతో ప్లాంట్ భద్రత సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ సిబ్బందితో బాధ్యతలు నిర్వహణ కష్టమని, పూర్తిగా యూనిట్ తొలగించాలని సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయం నిర్ణయం తీసుకుంది. సిఐఎస్ఎఫ్ సిబ్బంది జీతాలు కూడా సుమారు 370 కోట్ల రూపాయలను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బకాయి పెట్టింది. దీనిపై ఉక్కు యాజమాన్యంతో చాలా కాలంగా సిఐఎస్ఎఫ్ సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అయినప్పటికీ బకాయిలు చెల్లింపు జరగలేదు. దాంతో యూనిట్ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని సిఐఎస్ఎఫ్ ఉన్నత అధికారులు భావించినట్టు సమాచారం. 3 నెలల గడువుతో నవంబర్ 17 నాటికి పూర్తిగా యూనిట్ ఉపసంహరించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగార యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలను కూడా అప్పట్లోగా చెల్లించాలని సిఐఎస్ఎఫ్ ఉత్తర్వుల్లో తెలిపారు. మొత్తంగా సిఐఎస్ఎఫ్ బలగాల తొలగింపు అంశం కార్మిక వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే అనేక రకాలుగా ప్లాంటును దెబ్బతీస్తున్న ప్రభుత్వం ఇప్పుడు భద్రతను అయోమయంలో పడేసిందని, ఇది దుర్మార్గమని కార్మిక సంఘాల నేతలంటున్నారు. ప్లాంటును కాపాడే బాధ్యత మాది అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లోకేష్ వెన్నుపోటు పొడవటం దారుణమని మండిపడుతున్నారు కార్మిక సంఘాల నేతలు. సిఐఎస్ఎఫ్ భద్రతను తొలగించడంతో ప్లాంట్ భద్రత అనేది సవాల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ భద్రతా బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ కూడా కార్మిక సంఘాల్లో జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.